కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు బండి సంజయ్. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న బండికి వీఐపీ గేట్ నుంచి బయటకు వచ్చి నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక ఇవాల్టి నుంచి 23 వరకు కరీంనగర్, హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొంటారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్కు ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో 23 రాత్రికి బండి సంజయ్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత కరీంనగర్లోని చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి తన మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు. ఇవాళ నుంచి 23 తేదీ వరకు పలు కార్యక్రమాల్లో బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, కరీంనగర్ జిల్లాలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు తొలుత పర్యటించనున్నారు. అయితే ఇందుకోసం అయితే భారీ ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనిగరం ప్రాంతంలో ఆయనకు స్వాగతం పలికేందుకు దాదాపు చాలా మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సమాప్తమయ్యారు. అయితే భారీ ఎత్తున స్వాగతం పలికి కరీంనగర్ కు తీసుకున్నారు. అయితే శనిగరం ప్రాంతం కరీంనగర్ జిల్లా సరిహద్దులోని శనిగరం దగ్గర అయితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో పార్టీ శ్రేణుల అభిమానులు ఆయనను ఎదుర్కొనేందుకు అక్కడైతే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. తను ఇప్పుడు మరికొద్ది సేపట్లో కరీంనగర్ చేసి కరీంనగర్ నుండి చైతన్యపురి వెళ్ళి చైతన్యపూర్లో వాళ్ళ తల్లి ఆశీస్సు తీసుకొని ఇవాళ మన మహాశక్తి టెంపుల్, కరీంనగర్ జిల్లా కేంద్రుడు మహాశక్తి టెంపుల్ పూజలు నిర్వహిస్తారు. ఆ అనంతరం ఆ కొండగట్టు పుణ్యక్షేత్రం వెళ్ళి అక్కడ అజ్ఞానాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ అనంతరం సిరిసిల్ల నియోజకవర్గంలోని అక్కడ జిల్లాకి అక్కడ మన సిరిసిల్ల జిల్లా దగ్గర హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అధికారులతో సమాయత్తం అవుతారు. అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఆయన ముచ్చరిస్తున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆ అభివృద్ధి ప్రణాళికలు, అధికారులు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలు కూడా బండి సంజయ్ సమీక్షిస్తారు. అనంతరం ఆయన మళ్ళీ హుజురాబాద్ నియోజకవర్గం నుండి మళ్ళీ అక్కడ అభివృద్ధి ప్రణాళికలతో పాటు పార్టీ నేతలతో సమాయత్తమై అక్కడ పార్టీ బలోపేతం సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అయితే అనంతరం మళ్ళీ తిరిగి 24 నుండి పార్లమెంట్ సమావేశం ఉన్నందున 3 రోజుల పాటు ఇక్కడే అభివృద్ధి కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొని ఆ కార్యకలాపాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించున్నారు. జిల్లా కేంద్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టర్తో అభివృద్ధి ప్రణాళికలు సమీక్షించున్నారు. అనంతరం 23 సాయంత్రం అయితే ఢిల్లీ వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.